చాలామంది ఈ యొక్క వాస్తవికతని వారు కోల్పోతున్నారు. ఆ ప్రవర్తన స్థితిగతులని మార్చుకోకుండానే విశ్వాసుల సమూహంలో వారు ఉంచబడి ఉంటారు. ఈ యొక్క ద్వంద్వ వైఖరి అనేది చాలా ఎక్కువగా ఈరోజు సమాజంలో కూడా కనబడుతూ ఉంది. కుటుంబాల్లోనూ, సంఘములోను, సమాజంలో ద్వంద్వ వైఖరి కలిగినటువంటి వ్యక్తులు సంఖ్య ఎక్కువ ఉంది ఈ రోజున. డబల్ మైండెడ్ పీపుల్ అంటే అందులో గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడు రెండు మిక్స్ అయినటువంటి స్వభావం కలిగి, ఒకడు నన్ను చూడవచ్చిన వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది, వాడు బయలువెళ్ళి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. అంటే వారి బంధువులను కలిసినప్పుడు కానీ, ఇరుగు పొరుగు వారిని, స్నేహితులను కానీ, ఇతరులను కలిసినప్పుడు చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటున్నాడంట. తన హృదయంలో మాత్రం ఆ ఎదుటి వ్యక్తి గురించి ఒక పాపపు ఆలోచన, లేదనుకుంటే చెడ్డ తలంపులు, ఆ వ్యక్తిని గురించి చెడ్డ సమాచారాన్ని తన దగ్గరేమో మంచిగా మాట్లాడినట్లు ఉంటారు, తన యొక్క స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర మంచిగా మాట్లాడినట్లు ఉంటారు. కానీ వాళ్ళ గుట్టు లేదా వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుని బయటకు వెళ్ళి వారి గురించి విమర్శనాత్మకంగా లేదా హేళన చేస్తూ లేదా ఉన్న సమాచారాన్ని మార్చి తాను విన్నదానికన్నా మరి చెడ్డ సమాచారాన్ని చెప్పేటువంటి విధానం, దీనిని బైబిల్ ఎంతో ఖండిస్తుంది. క్రైస్తవ భక్తిలో కూడా చూడండి, విశ్వాసులని చెప్పుకునేటువంటి వారు దేవుని మందిరంలో, దేవుని సముఖంలో చాలా మంచిగా ఉన్నట్లే ఉంటారు. కానీ వారి సమాజంలోకి వెళ్ళి జీవించేటప్పుడు బైబిల్ సూత్రాలు, దేవుడు చెప్పినటువంటి మాటలు వారి జీవితానికి ఎంత మాత్రము అన్వయింపుగా ఉండవు. దీనినే ద్వంద్వ వైఖరి అని అన్నది. బైబిల్లో చూసినట్లయితే దీన్ని డబుల్ మైండెడ్ పీపుల్, ద్విమనస్కత్వం, ఇది ఉన్నవాళ్ళు ఎవరూ కూడా దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడరు. ఎందుకంటే నీవు ఒక సత్యాన్ని మార్చినప్పుడు లేదా ఒక యథార్థత వైపు నిలబడలేని